జీవితం ఒక దివ్య ప్రతిబింబం. మన మనస్సు ఏ భావంలో ఉంటుందో అదే భగవంతుడు మన జీవితంగా మనకు చూపిస్తాడు. మనము ఏ భావాన్ని పంపితే అదే ప్రసాదంగా మన దగ్గరకు తిరిగి వస్తుంది. శ్రద్ధతో, శ్రమతో అడుగు వేస్తే భగవంతుడే మార్గాన్ని తానే తెరుస్తాడు. శిష్యుడు సిద్ధమైనప్పుడు గురువు స్వయంగా ప్రత్యక్షమవుతాడు. ఎంతగా ఆశ్రయం అవసరమో అంతగా కరుణాస్వరూపుడైన గురువు మన పక్కనే నిలుస్తాడు. కాని కోరికల విషయంలో వివేకం అవసరం. ఎందుకంటే పరమాత్మ మన మాటల కన్నా మన హృదయ భావాలను ఎక్కువగా వింటాడు. గురువు అంటే కేవలం బయట కనిపించే వ్యక్తి కాదు, జీవితం కూడా ఒక మహాగురువే. మనము భక్తితో అందం, శాంతి కోసం వెతికితే అవి ప్రతిక్షణం మన చుట్టూనే ఉంటాయి. కాని మనస్సు అజ్ఞానంలో, విషాదంలో మునిగితే జీవితమనే లీల మన ముందే గడిచిపోతుంది. దానం చేయండి. అది ధనమై ఉండాల్సిన అవసరం లేదు. దానమంటే క్షమ, కరుణ, సహనం, సద్భావన. కోపాన్ని పంచితే కోపమే పెరుగుతుంది. ప్రేమను, మైత్రిని పంచితే శాంతి లోకమంతా వ్యాపిస్తుంది. మనకు కావలసిన జ్ఞానమంతా ఇప్పటికే మన ఆత్మలోనే నిక్షిప్తమయ్యుంది. గురువు చేసే పని ఆ జ్ఞానాన్ని ఇవ్వడం కాదు, మనమే తెలుసుకునేలా మన అంతఃకరణాన్ని శుద్ధి చేయడం. ఒకరోజు మీరు కూడా ఎవరికైనా దీపంలా మారినప్పుడు ఈ సత్యాన్ని స్మరించుకోండి. బోధన అంటే ఆజ్ఞ కాదు, అది అనుభవం. అది ఆత్మజ్ఞాన ప్రతిబింబం.